శ్రీరామ రామ రామేతి రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నమస్తే. ఓ పేరును ఊహించండి, అది శతాబ్దాలు దాటినట్టు, లక్షల మంది భక్తితో దైన్యాన్ని ప్రేరేపినట్టు మరియు విభిన్న సంస్కృతుల చర్చలకు కారణమైనట్టు. ఆ పేరే రామ్. పేరు చరిత్ర మర్చిపోదు. ఇది కేవలం ఒక పదం కాదు, ఇది ఒక మంత్రం, సంప్రదాయం మరియు ధర్మానికి ప్రతీక. పాఠశాలల్లో పిల్లలు రామ ఇస్ ఎ గుడ్ బాయ్ అని చదివిన చోట్ల నుండి మోక్షం ఇస్తుందని రామనామం జపం వరకు ఈ పేరు భారత్ ఆత్మని రూపొందించింది. కానీ ఈ పేరు ఎలా వచ్చింది? తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ పేరు ఎందుకు పెడుతున్నారు? మరియు ఇది భక్తితో పాటు విరోధాలకు కూడా ఎందుకు కారణమవుతుంది? నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఎందుకు వేరే రిలీజియస్ రాముని టార్గెట్ చేస్తున్నాయి? ఇలా కళ్ళు తెరిపించే నిజాలు ఈ వీడియోలో చాలా చెప్పాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదీ ప్రపంచంలో లేదు. రామనామం భారతదేశంలో ఎక్కువగా వినిపించే పేరు రామ్. చిన్నప్పుడు స్కూల్లో కూడా చదివి ఉంటారుగా, రామ ఇస్ ఎ గుడ్ బాయ్ లాంటివి. అసలు ఈ నేమ్ ఎలా వచ్చింది? రాముడికి ఆ పేరు ఎవరు పెట్టారు అంటే ఆ అదృష్టం మహర్షి వశిష్ఠుడికి లభించింది. ఆయనకు తెలుసు అక్కడ ఉన్నది మహాపురుషుడని. ఇంకా ఆ పేరు సింపుల్ గా పవర్ఫుల్ గా ఉండాలని ఆయన 2 మహామంత్రాలు గుర్తు చేసుకున్నారు. అవే అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ, ఇంకా పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ. అష్టాక్షరి మంత్రంలో నుంచి రా, పంచాక్షరి మంత్రంలో నుంచి మా తీసుకొని రామాగా పెట్టారు. ఆ నామానికి 2 మంత్రాల పవర్ ఉంటుందని. ఇంకా పిల్లలకు ఈ పేరు ఎక్కువగా ఎందుకు పెడుతున్నారు అంటే తల్లిదండ్రులు చివరి క్షణాల్లో వాళ్ళ పిల్లల్ని ఎక్కువ గుర్తు చేసుకుంటారు. వాళ్ళ పేరు రామ అని పెట్టుకుంటే వాళ్ళ పేరు జపిస్తే మోక్షం లభిస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఆయన పేరు పెట్టుకుంటారు. ఇంకా చాలా మంది లిఖిత జపం కూడా చేస్తారు. అదే రామకోటి కూడా రాస్తారు. జటిద్ జర్నల్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అనే ఆర్గనైజేషన్ కి చెందిన రీసెర్చర్స్ రామనామ తరకం మనపై ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని 40 మెంబర్స్ పై ఎక్స్పెరిమెంట్ చేశారు. వాళ్ళని 48 డేస్ చిన్న ముద్రలో రామనామ జపం చేయమన్నారు. వాళ్ళలో చేంజెస్ రికార్డ్ చేశారు. వాళ్ళలో చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. అవి ఏంటంటే రెడ్యూస్డ్ సోషల్ ఐసోలేషన్, ఎన్హాన్స్డ్ కాన్సన్ట్రేషన్, లోవర్ యాంగ్జైటీ లెవెల్స్, పాజిటివ్ బిహేవియర్ షిఫ్ట్ అండ్ ఇంప్రూవ్డ్ రిలేషన్షిప్స్. చాలా మంది చాలా రకాలుగా రాముడి ఎగ్జిస్టెన్స్ రిమూవ్ చేయాలని చాలా ట్రై చేశారు. లైక్ ఆయన పుట్టిన జన్మభూమి అయోధ్యలో ఆయన గుడిని భూస్థాపితం చేసి బాబ్రీ మసీద్ కట్టించారు. ఇంకా చాలా రామ్ మందిరాలను కూల్చేశారు. ఆయన రామనామ జపం ఎక్కడ ఆగలేదు. ఆ రాముడి దయతో మనం మళ్ళీ తిరిగి తెచ్చుకోగలిగాం ఆ టెంపుల్స్ ని. ఈ అయోధ్య రామ్ మందిర్ కోసం చాలా మంది ప్రాణాలు అర్పించారు, చాలా త్యాగాలు చేశారు. దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే కామెంట్స్ లో చెప్పండి. అయోధ్య కోసం మన వాళ్ళు ఎంత కృషి చేశారో, ఎన్ని ప్రాణాలు పోయాయో ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాం. ఇన్ని త్యాగాలు చేసి ఆల్మోస్ట్ 70+ ఇయర్స్ దానికోసం లీగల్ గా ఫైట్ చేసి 500 years ప్లస్ దానికోసం వెయిట్ చేసి పొలిటికల్ బ్యాటిల్స్ ఎన్నో ఫైట్ చేసిన తర్వాత ఆ టెంపుల్ ని మనం తిరిగి తెచ్చుకోగలిగాం. రామ్ మందిర్ ని సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ గారు, ఈయన ఉత్తరప్రదేశ్ కి మాజీ చీఫ్ మినిస్టర్, ఒక పబ్లిక్ మీటింగ్ లో మా పార్టీ సెంట్రల్ పవర్ లోకి వస్తే వచ్చిన నెక్స్ట్ డే అయోధ్యలోని రామ్ మందిర్ కి లాక్ వేయిస్తామని చెప్పారు. దీంతో కోపం వచ్చిన పబ్లిక్ ఆయనపై చెప్పులు విసిరేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. రామనామ జపం వల్ల ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం రామనామ జపం వల్ల జరిగే ప్రముఖ పరిణామాలు ఏంటో చూద్దాం. మొదటిది మోక్షం. పద్మపురాణంలో రామజపం వల్ల పాపాలు నాశనమయ్యి సంసార సాగరం దాటించే తర్కం అని చెప్పబడింది. విష్ణు పురాణంలో కూడా విష్ణు నామ జపం ఇంక్లూడింగ్ రామనామం మోక్షప్రదాయకం అని ఉంది. నెంబర్ 2 పాపాల నివారణం. స్కంద పురాణంలో పాపాత్ములు రామనామ జపం ద్వారా కావాలని కాక కూడా విముక్తి పొందుతారు. భాగవత పురాణంలో కూడా అజ్మీల కథ లాంటిది రామనామం అంతా శక్తి కలిగి ఉంది అని చెప్తుంది. మూడవది అశుభ శక్తి నివారణ. బ్రహ్మాండ పురాణంలో రామనామ జపం వల్ల దుష్ట శక్తుల నుండి, అపాయాల నుండి రక్షణ కలిగించగలడు అని ఉంది. నాలుగవది మనశ్శాంతి మరియు భక్తి. పురాణార్థం. గరుడ పురాణంలో దివ్య నామ జపం భక్తి పెంచి మనసుని శాంతి కలిగించగలదు అని ఉంది. రామనామం సత్యం, కరుణకు ప్రతీకం. పురాణాల్లో అవి మాకెందుకు, ఇప్పుడు జపిస్తే ఏమొస్తుంది అంటారా?
సమాజంలో రామనామ జపం వ్యక్తిగతంగా జపం లేదా సంయుక్తంగా భజన కీర్తన రామనవమి చేస్తే ఇలాంటివి జరుగుతాయి. మొదటిది ఏకత్వం మరియు సమన్వయం, యూనిటీ అండ్ హార్మోనీ. రామనవమి రామ్ లీలలో రామనామ జపం సామాజిక బంధాలను పెంచుతుంది. రామతారకం జపం సముఖ జపం విభిన్న వర్గాల జనాలను కలుపుతుంది. రెండవది సంస్కృతి సంస్కరణ, కల్చరల్ ప్రిజర్వేషన్. రామనామ జపం రామాయణ సంస్కృతి కాపాడుతుంది, సత్యం వంటి గుణాలను ప్రజల మధ్యలో జీవింపజేస్తుంది. మూడవది మానసిక భావాత్మక సుఖం, మెంటల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్. జపం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది. మంత్రం జపం వల్ల లాభాలు చెప్తుంది, ఇంతసేపు చెప్పుకున్న జటిల్ ఎక్స్పెరిమెంట్స్లో లాగా. నాలుగవది నైతిక జీవన ప్రేరణ, ఇన్స్పిరేషన్ ఫర్ ఎథికల్ లివింగ్. రామనామ జపం సత్యం, న్యాయం, కరుణ గుణాలకు గుర్తు చేస్తుంది, నైతిక జీవనంకి ప్రేరేపిస్తుంది. రాముడు ఎంత గొప్పవారో తెలియాలి అంటే ఆయనకి ఉన్న గుణాలు ఏంటో మీకు తెలియాలి. గుణాలు అంటే ఆయనకున్న క్వాలిటీస్. ఇందులో మీకు 1-2 ఉన్నా ఈ కలియుగంలో మీరు మంచివారులాగా ఉండగలరు. అవి ఏంటి అంటే గుణవన్ గుడ్ హార్టెడ్ పర్సన్, వీరేవన్ బ్రేవ్ వారియర్, ధర్మాజ్ఞ ధర్మాన్ని తెలిసి పాటించేవాడు, కృతజ్ఞ థ్యాంక్ఫుల్ పర్సన్, సత్యవాక్య సత్యాలను మాత్రమే పలికేవారు, ధృతవ్రత ఇచ్చిన మాట తప్పనివారు, కరిత్రవన్ గుడ్ నేచర్డ్, సర్వభూతేషు హితః వెల్ విషర్ ఆఫ్ ఆల్, విధాన్ విద్వాంసుడు, సమర్థాన్ క్యాపబుల్ లీడర్, ప్రియదర్శనాన్ చార్మింగ్ ప్రెజెన్స్, ఆత్మాన్ సెల్ఫ్ కంట్రోల్డ్, జితక్రోధ యాంగర్ కాంకరర్, ద్యుతమాన్ సంతోషం ఆనందం మరియు ఆకర్షణీయంగా ఉండే లక్షణాలు ఉన్న వ్యక్తి, అనసూయక ఫ్రీ ఫ్రమ్ జెలసీ, క్షమాశీలి ఫర్గివింగ్ నేచర్. ఇందులో మీకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చెప్పండి. ఎవరికి ఎక్కువ ఉన్నాయో వాళ్ళ కామెంట్ని పిన్ చేస్తా. నేనేదో మాటిచ్చానంట వస్తానంట. అదర్ రిలీజియస్ పీపుల్ రాముడిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాయో చూద్దాం. లార్డ్ రామ హిందూ ధర్మంలో ముఖ్యమూర్తి. ఇస్లాం మరియు క్రిస్టియానిటీ అనే అనేక నియమాలు నుండి విమర్శలకు చెందిన చరిత్ర ఉంది. ఈ విమర్శలు ముఖ్యంగా థియాలజికల్ విభేదాల వల్ల జరుగుతాయి అనిపిస్తుంది. ఇస్లాం మరియు క్రిస్టియానిటీ మోనోథిస్టిక్ ధర్మాలు, అంటే ఒకే దేవుణ్ణి నమ్ముతాయి. కానీ హిందూ ధర్మంలో రాముడు, శివుడు, విష్ణువులను అవతారాలుగా పూజించబడతారు. వీరి విషయంలో అనేక మోనోథెటిక్స్ రాముడిని మైథాలజికల్లో ఉన్న వ్యక్తిగా చూస్తారు మరియు ఐడిల్ వర్షిప్ విగ్రహారాధన విమర్శించేది ఉంటుంది. కానీ ఈ విమర్శ యూనివర్సల్ కాదు. కొన్ని చారిత్రక సందర్భాల్లో కొన్ని ముస్లిమ్స్ మరియు క్రిస్టియన్ వ్యక్తులు కూడా రాముడిని పూజించారు. ఇస్లాం మరియు హిందూ ధర్మాల మధ్య జరిగిన చారిత్రక విషయాలు కొన్ని సందర్భాల్లో రాముడితో సంబంధం కలిగి ఉన్న విషయాలు. మొఘల్ కాలంలో ఔరంగజేబ్ లాంటి నీచులు హిందూ దేవాలయాలను కొన్ని కూల్చివేశారు మరియు వీటి మధ్య రాముడి దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇక ఆధునిక యుగంలో బాబ్రీ మసీద్, రామ్ జన్మభూమి వివాదం ఒక ముఖ్య ఉద్యమం. అయోధ్యలో ఉన్న ఈ స్థలం రామ జన్మభూమిగా అంగీకరించబడింది. దానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీద్ ఉంది అని ఆర్గ్యుమెంట్ వచ్చింది. 1992లో బాబ్రీ మసీద్ ధ్వంసం చేసి 2019లో సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఈ రెండు మతాల మధ్య స్పందన కలిగినవి. కానీ ఇది థియోలాజికల్ కన్నా ఎక్కువ పొలిటికల్ సమస్యగా మారింది. క్రిస్టియన్ మిషనరీ. బ్రిటిష్ పాలన మరియు ఆధునిక కాలంలో కొన్ని క్రిస్టియన్ మిషనరీ సంస్థలు హిందూ పాలిథిజం మీద విమర్శలు చేయడం జరిగింది. వీరు ముఖ్యంగా మోనోథియిజంని ప్రచారించడం కోసం హిందూ దేవుళ్ళు మరియు విగ్రహాచరణని నిందించడం జరిగింది. ఇది ముఖ్యంగా శ్రీరాముని యొక్క విగ్రహాచరణ మీద ఫోకస్ చేయలేదు. కానీ హిందూ ధర్మాన్ని దూషించడం వల్ల రాముడు కూడా అంతర్భాగం అవుతాడు. ఎంత ధర్మమూర్తిగా భావించే రాముడిని తక్కువ చేసి ఆల్మోస్ట్ అందరూ పాస్టర్లు రాముడిని విమర్శించడం మొదలుపెట్టారు. ఆశ్చర్యకరమైనది ఏంటంటే ముస్లిం సెయింట్స్ ఎదురుగా రాముడిని గౌరవించడం జరిగింది. కబీర్, రామదాస్ లాంటి సెయింట్లు తమ భక్తి గీతాలలో రాముడిని స్తుతించారు. వీరి పోయట్రీలో రామ్ హిందూ దేవునిగా కాకుండా ఒక మారల్ ఐకాన్గా చూశారు. ఇంకా ఆధునిక సాంప్రదాయాల్లో జెమినీ రివ్యూ లాంటి ముస్లిం పబ్లికేషన్స్లో రాముడిని ఒక గొప్పవాడిగా చెప్పారు. రాముడు ఏకపత్ని వ్రతుడు, 16 మంచి గుణాలు ఉన్న ధర్మమూర్తి. ఇంకా ఇస్లాంలో ఎంతమందిని అయినా పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది. సో మాది కరెక్ట్ అంటూ వాళ్ళు, విగ్రహాల తప్పు అంటూ క్రిస్టియన్ వాళ్ళు వాదిస్తూనే ఉంటారు అని బయట టాక్. ఇంకా రాముడిలో ఉన్న తప్పులు వెతకడం మొదలుపెట్టారు. అలా వెతికి ఇవి కనిపెట్టారు. వాలివధ. రాముడు వాలిని ముందు నుంచి కాకుండా వెనుక నుంచి కొట్టడం ధర్మాన్ని విరుద్ధమని చాలా వరకు చెప్తారు. శూర్పణఖ వ్యవహారం. శూర్పణఖతో
ఆయన వ్యవహరించిన తీరు అతి క్రూరంగా ఉన్నదని ఫెమినిస్టు మరియు దళిత్ భోజన్ గ్రూప్స్ చెబుతున్నారు. సీత అగ్ని పరీక్ష. సీత మీద సామాజిక ఉడిపిలో పడిపోయి ఆయన అత్యాచారం చేశారని చాలా చర్చలు ఉన్నాయి. ఇంకా రాముడు దేవుడు కాదు మనిషి అని కూడా వాదిస్తారు. వీటికి ఆన్సర్స్ అందరికీ తెలుసు, ఆయన ఎందుకు అలా చేశారని. మీకు కూడా వీటికి ఆన్సర్స్ తెలియకపోతే మా ఛానల్ని విజిట్ చేసి షార్ట్స్లో తెలుసుకోండి. ఆధునిక రాజకీయ మరియు సామాజిక పరిస్థితులు. ఆధునిక భారతదేశంలో హిందూ నేషనలిజం పెరగడంతో జై శ్రీరామ్ లాంటి స్లోగన్స్ ఇంటర్ఫేత్ సందర్భాల్లో డిబేట్కి కారణమవుతున్నాయి. కొన్ని ముస్లిం క్రిస్టియన్ సమాజం ఇది వాళ్ళ కల్చర్ మీద ప్రభావం ఉంటుందని భయపడుతున్నారు. కంక్లూజన్. ఇస్లాం మరియు క్రిస్టియానిటీలో ఉన్న కొన్ని సంప్రదాయాలు డ్రామా మీద విమర్శలు చాలా చేస్తూ వస్తున్నారు. థియాలజికల్ డిఫరెన్సెస్తో పాటు హిస్టారికల్ మరియు పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఈ డిస్కస్లో పాత్ర పోషిస్తున్నాయి. ఇంకా కొంతమంది ముస్లిమ్స్ అయితే మీ వెంకటేశ్వరుడు బీబీ నాంచారి అనే ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అంటారు. ఇంకా చాలా ముస్లింస్ దాన్ని సమర్థిస్తారు. కానీ ఇది 100% తప్పు. ఇస్లాం మతం వచ్చి 1500 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. అలాంటిది వెంకటేశ్వరుడు ఇస్లాం అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారు ఆలోచించండి. మీకు దీని గురించి తెలుసుకోవాలి అని ఉంటే కామెంట్ చేయండి, ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాం. ఇక ఫైనల్గా ఇది ఒక రామకథ. దివ్యత్వం, ఏకత్వం మరియు సంకటం పైన జయాన్ని చూపించే ఒక పేరు. పురాణాల్లో మోక్ష వాగ్దానం నుండి ఆధునిక పరిశోధనల్లో శాంతి కలిగించే శక్తి వరకు రామనామం ప్రేరణ మరుపురానిది. అయినా అయోధ్య కోసం జరిగిన పోరాటాల వెనుక మన భక్తి శక్తి గుర్తు చేస్తుంది రామనామం. మీ జీవితంలో దాని ప్రభావాన్ని అనుభవించారా? లేక మేము చర్చించిన విరోధాల గురించి మీ అభిప్రాయాలేమి? కామెంట్స్లో షేర్ చేయండి. మీ ఆలోచన వినడానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. ఈ వీడియో మీ మనసును కదిలించింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇంకా ఇలాంటి మరెన్నో మంచి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జపం చేస్తూ ఆలోచిస్తూ కలిసి ముందుకు పోదాం. జై శ్రీరామ్, జై హింద్.